హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పెంచుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం 2010లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలో కనీసం 25% సీట్లను వారికి రిజర్వ్ చేయాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా అభియాన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ, స్టేట్ సిలబస్ బోధిస్తున్న ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాన్ని పొందవచ్చు. ఈ ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 25వ తేదీతో గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 49,208 మంది విద్యార్థులు ఉచిత ప్రవేశాలకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా 38,150 మంది విద్యార్థులు పాఠశాలలను కూడా ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత మందికి అవకాశం కల్పించాలనే ధ్యేయంతో దరఖాస్తు గడువును పెంచుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు దరఖాస్తు గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. 5 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు కలిగి కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 రూపాయల లోపు, పట్టణ ప్రాంతంలో 1,44,000 రూపాయల లోపు ఉన్న ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు అంటే అనాథలు, హెచ్ఐవి బాధిత పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని మైనార్టీలు, బీసీలు, ఓసీలు ఈ పథకం కింద ఉచితంగా సీట్లను పొందడానికి అవకాశం ఉంది. అర్హత గలవారు మార్చి 31వ తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో కానీ, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు సమయంలో చిరునామా ధృవీకరణకు ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్టు కానీ, భూమి హక్కుల పత్రం కానీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, విద్యుత్ బిల్లు లేక ఇంటి అద్దె అగ్రిమెంట్ కాపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అర్హతల ధృవీకరణ అనంతరం ఆన్లైన్ లాటరీ విధానంలో నిబంధనలను అనుసరించి సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఇందులో అనాథలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీలకు 6% సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలో 8,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 6,500 రూపాయలు, గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో 5,100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ అయిన మొత్తం నుండి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును పాఠశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం గురించి ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్లైన్ నెంబరు 1800-4258-599 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తీర్చుకోవచ్చు. ఉచితంగా సీట్లు పొందడానికి అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.